పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ రెగ్గింగ్ చేసి గెలిచిందని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? ప్రజాస్వామ్యం అయితే వాళ్ళు ఎప్పుడు గెలలేరు. నాట్ ఓన్లీ జడ్పీటీసీ, మీకు పులివెందుల అసెంబ్లీ కూడా మీరు ఎలక్షన్ కండక్ట్ చేయమని ఫెయిర్గా కండక్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి డిపాజిట్లు కూడా రావు. మొన్నటి 11 సీట్లకు బాధ్యత వహిస్తారా? ఇప్పుడు సంవత్సరం తర్వాతే కదా ఇది వచ్చింది ఎలక్షన్, దానికి బాధ్యత వహిస్తారు వాళ్ళు ఏమైనా? 11 సీట్లు మాకు ప్రజాస్వామ్యబద్ధంగా రాలేదు కదా, దాన్ని యాక్సెప్ట్ చేయగలరా? ఆ స్థితిలో ఉందా జగన్ పార్టీ? వీళ్ళని ఏమనాలంటే దెయ్యాలు వేదాలు వల్లించేటట్టు వీళ్ళ మాటలు ఉన్నాయి. సో వీళ్ళ మాటల్ని అసలు పట్టించుకోకూడదేమో, ఇంకా రోజుకి ఇంకా జంబలగడ పంబలా తయారైపోతారేమో. రిగ్గింగ్ అనేది ఎప్పుడు వాళ్ళు చేశారు. వాళ్ళు కంచుకోట రాజారెడ్డి గారి కాలం నుంచి పులివెందుల అనేది రిగ్గింగ్ వాళ్ళు చేసి ఇప్పుడు ఎర్రవాళ్ళ మీద నింద వేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. ఎన్నికల్లో టీడీపీ రెగ్గింగ్ చేసి గెలిచిందని చెప్పేసి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? రిగ్గింగ్ అనే పదం ఒకసారి పక్కన పెడితే కనుక 2014 ఎలక్షన్ రిజల్ట్ చూసిన తర్వాత ఓడిపోయిన పార్టీలన్నీ ఏకమై ఒకటే తాటిపోయేటన్నారు అంటే ఈవీఎం మిషన్ ట్యాంపరింగ్ అయిపోయి దానివల్ల మాకు గెలుపు మాకు సాధ్యం పడలేదు, అవతల ఎక్స్ పార్టీ వాళ్ళు మాకు గెలిచేశారని చెప్తున్నారు. ఇప్పుడు సోకాల్ మనకి ఏదైతే పులివెందుల ఉప ఎన్నిక జరిగిందో అది ప్రజాస్వామ్యబద్ధంగా బ్యాలెట్ పద్ధతిలోనే జరిగింది. ఇప్పుడు పోలైన ఓట్లేనండి, అందులో 10% ఓట్స్ జగన్ గారికి వచ్చాయి, అంటే 645 ఓట్లు వాళ్ళకి వచ్చాయి. గెలుపు అభ్యర్థికి ఎన్ని వచ్చాయండి? 6896 వచ్చాయండి. అంటే గెలుపు ఓటకు మధ్యలో 92% తేడా, అంటే 9% వచ్చాయి, వాళ్ళకి 91% వచ్చిందండి ఓట్లు. ఇప్పుడు దీన్ని ఏ విధంగా చూడాలి మనం? ఇప్పుడు రిగ్గింగ్ చేసేటోడు 15% 20% ఓటు చేసుకుంటాడు అనుకుందాం, కానీ బట్ ఇంత వ్యత్యాసంలో అయితే ఎక్కడ జరగదు కదా. ఇంత ప్రాంతీయ పార్టీలు సోకాల్డ్ ఏదైతే ఓడిపోయిన పార్టీలు అన్నీ ఉన్నాయి ఏకతాటిని ఇప్పుడు ఈసీకి ఏదైతే మెమరాండం ఇస్తున్నారు ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరగాలని బ్యాలెట్ పద్ధతిలో జరగాలన్నారు. మరి ఇప్పుడు జరిగింది బ్యాలెట్ పద్ధతిలోనే కదా, దీని రెఫరెండం కింద తీసుకుంటారు. పోనీ మొన్నటి 11 సీట్లకు బాధ్యత వహిస్తారా? ఇప్పుడు సంవత్సరం తర్వాతే కదా ఇది వచ్చింది ఎలక్షన్, దానికి బాధ్యత వహిస్తారు వాళ్ళు ఏమైనా? 11 సీట్లు మాకు ప్రజాస్వామ్యబద్ధంగా రాలేదు కదా, దాన్ని యాక్సెప్ట్ చేయగలరా? ఆ స్థితిలో ఉందా జగన్ పార్టీ? సో ఒకరికి మనం కమెంట్ చేసే ముందు అంటే మనకి ఫేవర్గా జరిగేటప్పుడు ఒకలాగా లేనప్పుడు ఇంకోలాగా ప్రవర్తించడం కరెక్ట్ కాదండి. ఇది మొన్న ఏదైతే ఎలక్షన్ ఉందో అది వైసీపీ పార్టీకి పెద్ద చెంపపెట్టు. ఇది భారీ విజయం అనే చెప్పాలి టీడీపీకి. ఒక విధంగా చెప్పాలంటే చాలా భారీ విజయం అని చెప్పాలి. ఎందుకంటే పులివెందులు అనేది జగన్కి కంచుకోట. గత 30 సంవత్సరాల నుంచి అంతా ఏకగ్రీవమే. అంటే పోటీ అన్నోడు లేకపోతే ఇప్పుడు నెంబర్ 1 ఉండాలని అంటే నెంబర్ 2 3 ఎవడు ఉండాలి కదా. 2 3 4 5 ఎవడు లేనప్పుడు అంతే ప్రతిరోజు నేనే నెంబర్ 1 ఉంటే అలాగవుద్ది. ఈవేళ కరెక్ట్గా ప్రజాస్వామ్యబద్ధంగా నీ కరెక్ట్ పోటీదాడు నిలబడ్డాడు కాబట్టి నీ నెంబర్ ఏమైంది? గల్లంత అయింది, డిపాజిట్ కూడా గల్లంత అయింది. సో ప్రగల్భాలకు పోకుండా ఏదైతే ఉందో యూ షుడ్ యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్. ఓటమిని కూడా అంగీకరించిన రోజు నువ్వు బలమైన ప్రత్యర్థి అవుతావు. అంటే ఈ ఓటమి కూడా నీకు ఒక పునాది కింద తీసుకోండి, అంతే తప్పితే లేనిపోయిన ప్రగల్భాలకి అది రిగ్గింగ్ వాళ్ళు గెలిచారు అంటే ఈవీఎం పెడితే ట్యాంపరింగ్ వాళ్ళు గెలిచారు, బ్యాలెట్ పెడితే రిగ్గింగ్ వాళ్ళు గెలిచారా? కరెక్ట్ కాదండి. ఇప్పటికైనా మించిపోయింది లేదు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరుగుతుంది. సో ఈవీఎం ట్యాంపరింగ్ అనేది దట్స్ అ సపరేట్ ఇష్యూ అండి. బట్ మనం ఈ ఉప ఎన్నిక ఏదైతే మనం తీసుకున్నామో దీని రెఫరెండం కింద తీసుకుంటారా? పోనీ ఒప్పుకుంటారా? ఒప్పుకోలేరు. ఎందుకంటే విజయ్ గర్వం ఎప్పుడు తలకెక్కిపోయింది 30 సంవత్సరాల నుంచి. ఎప్పుడైతే పోటీ వచ్చిందో ఈరోజు అంతా చేతులు ఎత్తేసారండి. అవినాష్ గారు కూడా ఆయన ఒక ప్రజాస్వామ్య నాయకుడిగా ప్రవర్తించలేదు. మొన్న ఎలక్షన్ రోజు జరిగిన తీరుని చూస్తే కనుక పచ్చిగా అంటే రోడ్డు మీద కూర్చుని ఒక ఎంపీ చేయాల్సిన వేరంగా ఒక జడ్పీటీసీ ఎలక్షన్లో అది పర్సనల్గా అయితే నేనైతే హర్షించే పరిస్థితులు, నేనే కాదు ప్రజలెవరు కూడా హర్షించే పరిస్థితులు లేరండి. వాళ్ళు తప్పులేండి తెలుసుకోవాలి. మంచి ప్రతిపక్షంగా వాళ్ళు ఎదగాలి అంటే కనుక పాలకపక్షం అనేది మర్చిపోండి, ప్రతిపక్షంగా ఎదగాలి అంటే కనుక వాళ్ళలో కొన్ని మార్పులు రావాలండి. అది పులివెందుల ఎలక్షన్తో వాళ్ళకి కనువిప్పు కలిగిందని నేను ఆశిస్తున్నాను. అంటే నిన్న కాక మొన్న ఎలక్షన్ రోజు ఎంతో పోలీసుల సమీక్షంలోనే అంతా జరిగింది. దాన్ని ఒక వీడియో వైరల్ చేస్తూ అంటే కేవలం ఒక ఎక్కడో మహారాష్ట్ర మధ్యప్రదేశ్లో ఉండేటువంటి ఒక వీడియో, ఎలక్షన్ వీడియో రిగ్గింగ్ చేస్తున్నటువంటి ఆ వీడియోని చూపిస్తూ వైసీపీ వాళ్ళు పదేగా ఇగో రిగ్గింగ్ జరిగింది అని చెప్పేసి ఆ వీడియోని వైరల్ చేస్తూ చూపిస్తూ ఉన్నారు. దీన్ని అంటే వైసీపీ వాళ్ళు కేవలం కప్పిపుచ్చుకోవడం కోసం ఇలాగా మాట్లాడటం చేయడం చేస్తున్నారంటారా? చేయనివ్వండి, వైరల్ చేసుకుంటే చేసుకున్నాండి. ఇప్పుడు ఏ వచ్చిన తర్వాత నేను మీరు కింద రేపు పావు గంటలో నేను ఒక స్త్రీ కింద పట్టవచ్చు. ఇప్పుడు నేను ఏదైతే మీతో చెప్తున్న మాటలని కూడా పచ్చి అబద్ధం అని చెప్పేసి దాన్ని వేరే బూత్ పురాణం కదా నేను బూతులు మాట్లాడుతున్నాను కూడా చూపించే టెక్నాలజీ ఇప్పుడు వచ్చేసింది.
సో ఫ్యాక్ట్ని యాక్సెప్ట్ చేయలేని ఎప్పుడు కూడా బురద జల్లే ప్రయత్నం చేస్తారు. సో అందుకోసమని మొన్న ఏదైతే జరిగిందో, మొన్న ఎలక్షన్ ఏదైతే జరిగిందో అది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగింది. ఇది జగన్ గారికి పెద్ద చెంపపెట్టు. దాంట్లో పాఠాలు నేర్చుకుంటే ఆయనకే మంచి జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. అసలు జగన్మోహన్ రెడ్డి గారి కంచుకోట అయినటువంటి ఆ ప్రాంతంలోనే ఓడిపోయే పరిస్థితి వచ్చిందంటే కారణం ఏంటంటారు? సార్ మీకు ఒకటి విప్లవం అంటారు, సోకాల్ విప్లవం అంటారండి. అంటే అణగారిన ప్రజల్లోంచి ఒక్కసారిలో వాళ్ళు కట్టాలు తెచ్చుకుని అది ఆవేశం వచ్చిందనుకోండి, దాన్ని ఎవరు ఆపలేరండి. అది ప్రవాహాన్ని ఎవరూ ఆపలేరు. అందులో ప్రజాగ్రహానికి గురైన పార్టీలు చాలా ఉన్నాయి, అందులో జగన్ గారు ఒకటి. అందులో పెద్ద విశేషం ఉంటే ఏం లేదండి. అనగదొక్కబడ్డారు. వాళ్ళకి అప్రజాస్వామికంగా 30 సంవత్సరాల నుంచి వాళ్ళే ఏలుబడిగా వాళ్ళ కుటుంబాల వల్లే ఏలుబడ్డారు. ఇప్పుడు అనుకుందాం కొన్ని ఇక్కడైనా సామాజిక వర్గాలు తీసుకుందాం అనుకుంటే కనుక ఇద్దరు కూడా రెడ్డి సామాజిక వర్గం చేసిన వాళ్ళే. సో వాళ్ళకైతే ఎప్పుడైనా సరే ఒకరు ఇదైపోవడానికి ఇది లేదు కదా. సో ఎలక్షన్ వచ్చేటప్పుడు ప్రత్యర్థి ఎవరైనా సరే గెలిపే ముఖ్యం. దాన్ని టీడీపీ గవర్నమెంట్ కరెక్ట్గా ఒడిచిపట్టుకుంది. దీంట్లో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. దే షుడ్ యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో జరిగినటువంటి టీడీపీ రెగ్గింగ్ చేసి గెలిచింది అని చెప్పేసి వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? ముఖ్యంగా వైసీపీ వాళ్ళకి ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదండి. ఎందుకంటే వాళ్ళకి గౌరవం ఎందుకు లేదంటే ఆ యొక్క ప్రాంతాన్ని వాళ్ళది జాగీర్లాగా, వాళ్ళ సామంత రాజ్యంలాగా వాళ్ళు గత 30 సంవత్సరాల నుంచి తయారు చేసుకుని ఏంటంటే అక్కడ ఓటింగ్ అనేది లేకుండా ప్రజాస్వామ్యాన్ని మట్టిసారు. అక్కడ అంటే ప్రజాస్వామ్యం లేదు, అక్కడ నియంతృత్వ పాలన జరుగుతుంది. అక్కడ ఏంటంటే ఎవరు నించోబెడితే వాళ్ళు అక్కడికి వెళ్ళడం తప్ప పోటీ ఉండదు. అక్కడ అడిగో ఈ నించోబెట్టి జడ్పీటీసీ మెంబర్ అంటే అట్లా పెట్టి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు. ఫస్ట్ ఆ ఏరియాలోని ప్రజాస్వామ్యం పూర్తిగా కూనీ చేయడంతో పాటుగా ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి ఓటుకి వెళ్ళామంటే నిన్ను చంపేస్తాం, ఆ విధంగా వాళ్ళు నెగ్గుకొస్తున్నారు తప్ప ప్రజాస్వామ్యం అయితే వాళ్ళు ఎప్పుడు వెళ్ళారు. నాట్ ఓన్లీ జడ్పీటీసీ, మీకు పులివెందుల అసెంబ్లీ కూడా మీరు ఎలక్షన్ కండక్ట్ చేయమని ఫెయిర్గా కండక్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి డిపాజిట్లు కూడా రావు. అలాగే మీ కడప పార్లమెంట్కి కూడా చూసుకోండి, అవినాష్ రెడ్డి గెలుస్తున్నాడు. ఎలా గెలిచాడంటే రిగ్గింగ్ చేసి గెలిచాడు. లేకపోతే ఒక పార్లమెంట్ సభ్యుడు అయి ఉండి ఒక జడ్పీటీసీ మెంబర్ దానికి వెళ్ళి అంత రిగ్గింగ్ చేయవలసిన అవసరం వెళ్ళి అంత పోలీసులతో గలాబా చేయవలసిన అవసరం ఉంది. అంటే వీళ్ళు ప్రజాస్వామ్యం మీద ఏ విధమైన గౌరవం లేదు వాళ్ళకి. ఓన్లీ వాళ్ళు గెలిచేయాలి అంతే, ఏదో విధంగా బై హుక్ ఆర్ కుక్. మనుషులు చంపైనా గెలిచేయాలి, లేకపోతే వాళ్ళు భయపెట్టినా గెలిచేయాలి అంతే తప్ప ప్రజాస్వామ్యంగా ఓట్లు వేసుకొని ప్రజలు ఎవరు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు, ఎవరు మమ్మల్ని ఎన్నుకుంటున్నారు, ఎవరు మమ్మల్ని నచ్చుతున్నారో అన్నది అది మర్చిపోయాలి. వాళ్ళకి అనవసరం. ఆ ఊరిలో ఉన్నవాడు ఎవడైనా సరే వీడికి ఓటు వేయాలి, వేయకపోతే అక్కడ మనిషి కాదు, అక్కడ ఉండడు. అక్కడ ఆ విధంగా ఆ ప్రాంతాన్ని తయారు చేసి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలోనే ఒక రిగ్గింగ్ ప్రాంతంగా తయారు చేశారు. అది ఈ రోజున ఓడిపోయేట ప్రజాస్వామ్యంగా జరిగింది. దానివల్ల ఓడిపోగొట్టే ఒక మైలు గెలిచింది చూసారా, ఎక్కడ ఎంత వేరియేషన్ చూసారు మీకు. 6,800 ఓట్లు ఆవిడికి, అపోనెంట్ పర్సన్కి వైఎస్ఆర్సీపీ 600 చిల్లర 700 రఫ్గా. సో అంటే ఎంత వేరియేషన్ చూడండి, 6,800 ఎక్కడ, 680 ఎక్కడ. సో ఆ విధంగా వాళ్ళు ఇప్పటికి వాళ్ళు కళ్ళు తెరలేకపోయారు. ఇప్పటికి ఒక్కసారి ప్రజాస్వామ్యం ఓటింగ్ ద్వారా వెళ్ళేటప్పటికి ప్రజలందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే మాకు హక్కు ఉంది, మేము మనుషులమే, మేము ప్రజాస్వామ్యంలో ఉన్నామా అన్న ఉద్దేశంతో వాళ్ళు ఓటేస్తే గెలిచేటప్పటికి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. దానివల్ల ఈవీఎం మనుషులు పనిచేయట్లేదు, తెలుగుదేశం రిగ్గింగ్ చేశారు, ఇంకా ఏదో చెప్తారు. అది మనం చెప్పడానికి అసహ్యంగా ఉంటుంది కానీ ఆ రిగ్గింగ్ చేశారంటే అక్కడ రిగ్గింగ్ ఏడాలు చేస్తారు. పోలీస్ ఫోర్స్ ఉంది, అక్కడ ఆల్ పర్సన్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. రిగ్గింగ్ మీరు ఎందుకు చేసుకోలేకపోయారు? 30 సంవత్సరాల నుంచి మీరు రిగ్గింగ్ చేసుకుని గెలిచారు కదా, మరి మీరు ఎందుకు చేసుకోలేకపోయారు ఈ రోజున? అంటే అక్కడ అర్థం ఏంటంటే ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తున్నారు కాబట్టి అది దట్టు ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు పెట్టింది. మీరు చూడండి, వితిన్ 1 ఇయర్లోనే మంచి మంచి పథకాలు పెట్టింది. గ్యాస్ సిలిండర్ పథకం మహిళల పనికి వచ్చేది. అలాగే తల్లికి వందనం ఉంది, పిల్లలందరికీ కూడా 13,000 రూపాయలు క్యాష్ వేశారు. అట్లా ఇలా మంచి మంచి రోడ్లన్నీ ఎంత చక్కగా బాగు చేశారండి. ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఎవరైనా ఓటు వేస్తారు. అది తెలుసుకోవడం మానేసి వీళ్ళు అంతసేపు రిగ్గింగ్ చేశారు. రిగ్గింగ్ ఎవరు చేస్తారండి? ఎవరికి అవసరం? నీకు అవసరం, ఎందుకంటే ఆ ప్రాంతంలో నువ్వు చేసుకో కాబట్టి. అట్లా కాకుండా మీరు ప్రజాస్వామ్యంగా ఆలోచించి నాకు మళ్ళీ ఓటు పడాలనుకుంటే ఏం చేయలేనా, ఏం జరిగింది అన్నది ఎనలైజ్ చేసుకోవాలి. ఆ ఎనలైజ్ చేసి మానేశారు. ఎవరైనా పోలీస్ ఆఫీసర్ వస్తే ఆడు ఈడు, పోలీస్ ఐపీఎస్ ఆఫీసర్ వచ్చి వస్తే ఆడు, ఐపీఎస్ ఆఫీసర్ని ఆడట, ఈడు ఒక క్రిమినల్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఆడు అంటున్నాడు, ఒక ఎలక్టెడ్ ఎమ్మెల్సీని వచ్చి ఆడు. అంటే ఏ విధమైన లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారంటే వీళ్ళకి
పుట్టుకతోటే వచ్చిన చరిత్ర పోదు కదా బయటికి. ఏదో సామెత ఉంది, పుట్టుకతో వచ్చిన పుడకల గారు పోదని. అలాగా వీళ్ళకి ఏంటంటే బై బర్తే రౌడీజం వీళ్ళది, బై బర్తే సెకండ్ హ్యాండ్ క్యాండిడేట్లు వీళ్ళందరూ కూడా. సో ఆ విధంగా జీవితాంతం అవుతుంది అనుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో జరగదండి. ఒకసారి ఏదో ప్రజలు తెలియక తప్పు చేసి ఉంటారేమో అని తర్వాత తెలుసుకున్నారు, మిమ్మల్ని ఎక్కడ పంపించాలి అక్కడ పంపించారు. నెక్స్ట్ ఎలక్షన్ చూస్తే మరి మా 11లో ఒకటి వస్తుందని నేను అనుకుంటున్నాను. ఒకటి వస్తుందో రాదో కూడా చెప్పలేము. ఆ విధంగా వైసీపీకి కంచుకోట అయినటువంటి పులివెందుల్లోనే అసలు ఓడిపోవడానికి వైసీపీ ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ కంచుకోట్లు అయ్యి ఉండవండి ఎవరికైనా. ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజలకు ఇష్టమైతే మీకు ఓటు వేస్తారు. ప్రజలకు మీరు వ్యతిరేకంగా వెళ్తే మీరు వారిని కంచుకోట, ఇది నాది, మా తాత ఇచ్చాడు, ఎవడిచ్చాడు, ఇదే రాజరిక వ్యవస్థ ఏమన్నా. మన ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యం ప్రజలే ముఖ్యులు ఇక్కడ, నాయకులు కాదు. మేము ఓటేస్తేనే నాయకులు అవుతావాడు, లేకపోతే జైలుకి వెళ్ళిపోతావు. క్రిమినల్స్ వీళ్ళు ఎంతనా. మేము మమ్మల్ని అడుక్కుంటే మేము ముష్టేస్తే మీరు ఉన్నత పదవులకు వెళ్తారు. అదే వీళ్ళు రిగ్గింగ్ చేశారనమాట. అదే అలవాటు అయిపోయింది. మీ అంటే పచ్చగా వచ్చినప్పుడు ఊరంతా పచ్చగా కనబడుతుంది. అలాగే వీళ్ళకి ఎప్పుడు రిగ్గింగ్ చేసి గెలవడం అలవాటు వల్ల ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యం గెలిచేటప్పటికి వీళ్ళు కూడా రిగ్గింగ్ చేస్తారు వాళ్ళగా అనుకుంటున్నారు. ఇప్పుడు ఏదో అలా చాలేదు, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగింది కావున ఆ కంచుకోటలు గించుకోటలు తీసేయండి, బంగారం కోటలు లేవు. అది ప్రజాస్వామ్య వ్యవస్థ. మామూలు అన్ని ప్రాంతాలతో పాటుగా అదొక ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో. సో అక్కడ ప్రజలు మేల్కొన్నారు, మాకు హక్కులు ఉన్నాయని తెలుసుకున్నారు కాబట్టి వీళ్ళు ఓటేశారు. ఎవరైతే మంచి వ్యక్తి అని అనుకున్నారో ఆవిడకి ఓటేశారు, మంచి కాదనుకున్న వాళ్ళకి ఓటు వేయడం మానేశారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ రెగ్గింగ్ చేసి గెలిచిందని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? అసలు వైసీపీ వాళ్ళ మాటలు మనం ఎలా లెక్క చేయాలో వాళ్ళకే అర్థం కాదేమో వాళ్ళ మాటలు. ఈరోజు ఈవీఎం ట్యాంపరింగ్ అని ఒక టాపిక్ తీసుకొచ్చారు. ఈవీఎంల వల్ల గెలిచేశారు, 164 వచ్చేసింది అని చెప్తున్నారు. మరి ఈ జడ్పీటీసీ ఎన్నికలు మధ్యంతర ఎన్నికల్లో అతను వైసీపీ ఆయన కాలం చెల్లారు. సో ఆయన ద్వారా మళ్ళీ ఎలక్షన్ స్టార్ట్ అయ్యింది. ఎలక్షన్ స్టార్ట్ అయినప్పుడు ఏదైతే ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ బాక్సుల ద్వారా ఓటింగ్ జరుగుతుందో ఆ ఓటింగ్ని కూడా రిగ్గింగ్ చేశారు, ఐఏఎస్ ఆఫీసర్లు నించున్నారు, వాళ్ళ దగ్గరుండి ఓట్ల స్లిప్పులు లాక్కొని వేయించారు అని చెప్తున్నారు. అని చెప్పే సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఈ ఎవరైతే ప్రజల దగ్గర ఓటర్ స్లిప్పులు తీసుకున్నారో ఆ ప్రజలు బయటికి వెళ్ళి మా దగ్గర స్లిప్పులు తీసుకున్నారని ఏ సోషల్ మీడియా లేకపోతే ఎక్కడ ఎవరైనా కెమెరా పెట్టుకున్నా లేకపోతే ఎవరి సెల్లో తీసినా ఆ వీడియో అనేది వైరల్ అవుతుంది కదా. ఆ మాత్రం ఎందుకు వాళ్ళకి తెలియట్లేదు? ఏంటి ఈవీఎంలో ట్యాంపరింగ్ అయినా ఇదే ప్రాబ్లం, ఓట్లు టీడీపీ గెలిచిందంటారు. లేదు నార్మల్గా బ్యాలెట్ అవుతుందో దాని నుంచి అయినా సేమ్ ఇదే అంటున్నారు. అసలు నాకు అర్థం కావట్లేదు వాళ్ళ మాటలకి గేమ్ లేవా? వీళ్ళని ఏమనాలంటే దెయ్యాలు వేదాలు వల్లించేటట్టు వీళ్ళ మాటలు ఉన్నాయి. సో వీళ్ళ మాటల్ని అసలు పట్టించుకోకూడదేమో. ఇంకా రోజుకి ఇంకా జంబలగడ పంబలా తయారైపోతారేమో. అంటే జనాల్ని నవ్వకుండా వాళ్ళే నవ్వుతున్నారని వీళ్ళే నవ్వుకొని అవతల వాళ్ళే నవ్వుతున్నారు. వీళ్ళు ఇంక ఎంతకైనా దిగజారిపోతారండి. ఇంకా అంటే వీళ్ళు ఓటమితో మైండ్ అంతా ఖరాబ్ అయిపోయినట్టుంది. ఇంకా ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ వద్దు, మరి వీళ్ళు ఏమైనా ఆప్షన్ చెప్తే ఆ విధంగా చేద్దాం. మరి ఓటింగ్ నెక్స్ట్ ఎలక్షన్స్ ఆ విధంగా ఫాలోఅప్ చేయండి. టీడీపీ గవర్నమెంటో లేకపోతే మోదీ గారి గవర్నమెంటో లేకపోతే వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని వస్తుందని ఆశపడుతున్నారు కదా, వాళ్ళకి నచ్చినట్టు ఏదో చేయండి. బ్యాలెటా ఈవీఎమ్మా ఇంకేమైనా క్రియేట్ చేయమనండి. సార్ ఇవన్నీ ఫేక్ సార్. ప్రజలు న్యాయాన్ని అన్యాయాన్ని ఎవరి పక్కన ఉందో తాచులో వేసి చూశారు కాబట్టే 30 ఏళ్ళుగా జరగలేని ఎలక్షన్ని ఇప్పుడు జరిపించింది కాక గెలిపించి చేసి చూపించారు. ప్రతిపక్ష పార్టీగా ఉన్న ఏ పార్టీనైనా సరే ఇప్పుడు గెలిపించి చూపించారు. అంటే వైసీపీకి కంచుకోట అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్న పరిస్థితి జడ్పీ ఎన్నికల్లో ఓడిపోవటానికి అసలు ఎలా చూస్తారు? అంటే అక్కడ ఉన్న పార్టీ ఎందుకు ఓడిపోయింది అంటారు వైసీపీ? అంటే మనం ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఓడిపోయింది ఎలా చూస్తాం అనుకుంటున్నాం కానండి, వాళ్ళు ఎప్పుడో ఓడిపోయారండి. జనాల్ని భయపెడుతూ వచ్చారు అంతే. అక్కడ ఎలక్షన్ జరగలేదు కాబట్టి జనాలు భయపడిపోయారు, లేకపోతే ఇదేం జరగలేదు. ఇప్పుడు ఎలక్షన్ జరిగింది కాబట్టి జనాలు కూడా ప్రూవ్ చేసుకున్నారు. ఎప్పుడు భయపడే జరిగింది తప్ప 30 ఏళ్ళ నుంచి ఇదేం లేదు. ఎలక్షన్ జరిగి ఉంటే ఎప్పుడో గెలిచినేమో. 30 ఏళ్ళు కాదు, ఒక సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎప్పుడో జరిగినేమో ఎలక్షన్. అప్పుడే వాళ్ళు ఓడిపోతారేమో. వాళ్ళు కంచుకోట అన్నారు, ఓటింగ్ జరిగింది, కంచుకోట బద్దలైంది, అంతకన్నా ఏం లేదు. ఎక్కడో మహారాష్ట్రలో ఎలక్షన్ జరిగినటువంటి ఫేక్ వీడియో ఒకటి రిలీజ్ చేసి దాన్ని పదేగా వైసీపీ వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. ఇది టీడీపీ వాళ్ళే ఇదంతా రిగ్గింగ్ చేశారు అని చెప్పి అంటున్నారు. దీన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? సార్ ఈరోజు మహేష్ బాబు గారి డైలాగ్ ఒకటి ఉంటుందండి, గూగుల్కి తెలీదా చిటికేస్తే ఇలా వచ్చేస్తుందని. ఎక్కడ ఏం జరిగినా ఏ వీడియో దొరికినా అది ఎప్పుడు జరిగిందో క్లియర్గా వచ్చేస్తుంది. అంబటి రాంబాబు అని అత్యుత్సాహ పరుడు, అతి తెలివైనోడు అనుకున్న అంబటి రాంబాబు
ఈ మాటలు చెప్పాడు. ఏమని? ఇక్కడ రిగ్గింగ్ జరిగింది ఆ వీడియో అని. ఆయన ఇంకా సోషల్ మీడియాలో ఆ వీడియోని ఇంకా డిలీట్ చేయలేదు. ఎందుకు డిలీట్ చేయలేదని ఆయనకే ప్రశ్నించుకోవాలి. ఆ వీడియో ఇక్కడది కాదు, ఎక్కడో జరిగిన వీడియోని తీసుకొచ్చి ఇక్కడ చూపించారు. ఆ వీడియో ద్వారా ఇంకొంచెం వాళ్ళే బ్యాడ్ అయ్యారు. సార్ మనకి భస్మాసురుడు కథ ఉంది కదండి, వాళ్ళ ఎవరు తప్పులు ఎవరు ఎంచవసరం లేదండి. వాళ్ళు చేసిన తప్పులకు వాళ్ళ తల మీద చేపెట్టుకుని వాళ్ళే భస్మం అయిపోతున్నారు. ఇదైతే అందరికీ తెలిసిన నిజం, అది 100% నిజం. భస్మాసురుడి లాగే తయారయ్యారు. వాళ్ళ కోసం స్పెషల్గా కేసులు పెట్టవసరం లేదు. వాళ్ళే తప్పులు చేశారు. వాళ్ళ కోసం ఎవరు తప్పులు మాట్లాడవసరం లేదు. వాళ్ళే తప్పులు మాట్లాడతారు, వాళ్ళే లీడ్స్ ఇస్తారు, వాళ్ళు ఎక్కడి నుంచో ఫేక్ తెస్తారు, అదే చేస్తారు. ఎందుకు రీసెంట్గా జగన్ గారు ఏదో పాదయాత్ర చేస్తున్నాడు, నెల్లూరుకి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక ఆర్చ్ వీడియో పెట్టేశారు. ఇలానే వాళ్ళంతే, ఇంకేం లేదు. వాళ్ళ పని అడ్డంగా దొరికిపోతారు. వాళ్ళు తప్పు చేయడం, వాళ్ళే దొరికిపోవడం. వాళ్ళ కోసం ఎంక్వైరీలు చేయాల్సిన లేదు. పోలీస్ ఆఫీసులు ఎంక్వైరీ చేస్తారు, రిలాక్స్గా ఏసీలో కూర్చుంటే చాలు, మనకే ప్రూఫ్ వచ్చేస్తుంది, వాళ్ళే ఇచ్చేస్తారు ప్రూఫ్స్. అలా తయారయ్యారు వాళ్ళు చూసి పాపం అనుకోవాలి, అంతే, జాలి పడాలి. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ రెగ్గింగ్ చేసి గెలిచిందని వైసీపీ నాయకులు అంటున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? వీళ్ళు వాళ్ళ ప్రజలు విసిగెత్తిపోయి ప్రజలు అక్కడ కంచుకోట కింద వైకాపా కంచుకోట ఉన్నది, దాన్ని వాళ్ళ బద్దలు కొట్టి అక్కడ టీడీపీ నెగ్గడానికి వాళ్ళ మనకి అభివృద్ధిలోను మన పథకాల్లోనూ 6 పథకాలు సూపర్ 6 అన్నీ అవలంబిస్తున్నారు. ఇవాళ ఇంత లోటు బడ్జెట్లో ఉండగా కూడా వాళ్ళు చూస్తున్నారు ఎక్కడ ఏం జరుగుతుంది అనేది. దాని మీద ప్రజలకు అవగాహన ఉంది. ఇవాళ మీడియా ఎంతో పవర్ఫుల్గా వెళ్తుంది, ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ. ప్రజల ప్రతి ఓల్డ్ చేతిలోనూ ఇవాళ వాళ్ళకి చూస్తున్నారు, ఏది అప్డేట్గా ఉన్నారు. ఇవాళ ఏం జరుగుతుంది అనేది. రిగ్గింగ్ అనేది ఎప్పుడు వాళ్ళు చేశారు. వాళ్ళు కంచుకోట రాజారెడ్డి గారి కాలం నుంచి పులివెందల అనేది రిగ్గింగ్ వాళ్ళు చేసి ఇప్పుడు ఎర్రటోళ్ళ మీద నిందేయటానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. ఇదివరకు టీడీపీ జగన్ గారి కాలంలో జడ్పీటీసీ కింద ఎంపీటీసీల కింద వేయటానికి ఎవరిని కూడా నామినేషన్ వేయటానికే కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా వాళ్ళని బెదిరించి వాళ్ళ నామినేషన్ చింపేసి ఇవన్నీ వాళ్ళు చేశారు తప్ప అలాగా టీడీపీ వాళ్ళు అలా కాదు. ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరగాలని కోరుకుంటారు, దాన్ని స్వాగతిస్తారు. అంతేకాని గెలుపు ఓటములకి ఎప్పుడు టీడీపీ భయపడిపోలేదు, లేకపోతే ఆనందపడిపోదు. దాన్ని ఒక పాలసీ ప్రకారం వెళ్తారు తప్ప దాన్ని చిన్నగా చూడవలసిందిగా లేదు, పెద్దగా చూడవలసిందిగా లేదు. సాఫీగా జరిగే ప్రయత్నం, ఆ ప్రక్రియలో జరిగే ప్రక్రియ తప్ప దీన్ని ఏదో పెద్దగా తీసుకుని దాన్ని ఒక మొబిలైజేషన్ చేసి ఎవరో కలెక్టర్ గారును ఐజీ గారు వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి రిగ్గింగ్ చేశారన్న ఆరోపణలే తప్ప అది నిజ నిర్ధారణ కాని ఆరోపణలు. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం మేము. ఎందుకని అంటే వైసీపీని ఓడించారంటారు? అసలు ఇదివరకు పులివెందుల వాళ్ళు ఓట్లు వేసుకుంటేనే కదా సార్ ఈరోజు వాళ్ళకి స్వేచ్ఛగా స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రతి ఓటరు ఇవాళ పులివెందుల్లో ఓటు హక్కు వినియోగించుకునే బాధ్యత కమిషన్ తీసుకుంది, పక్కాగా ఏర్పాట్లు చేసింది. ఆ ఏర్పాట్ల వల్ల వాళ్ళకి డిపాజిట్లు కూడా రాలేదు. అంతే తప్ప రిగ్గింగ్లో వాళ్ళు ఎప్పుడు రిగ్గింగ్ చేసుకుంటామే తప్ప ఎదటి వాడికి నిందేసేయటం, వాళ్ళు చేసిన పని ఇంకొకటి చేశాడు దొంగ అంటే అదే దొంగ 10 మంది దొంగ అంటే దొంగ అయిపోతాడు అనుకునే సిద్ధాంతంతో 10 మంది వాళ్ళు వైకాపా వాళ్ళు దొంగ అన్నట్టు రిగ్గింగ్ అనే మాట చూడండి. 10,000 అన్ని వారు చూడండి జగన్ గారు అలాగా రిగ్గింగ్ అంటారు అంతే. దీన్ని అది వాస్తవం కాదు, వాస్తవ పరిస్థితుల్లో ఇది సత్యదూరం. అలా నిజంగా అది జరిగే పని కాదు. అలా చేయాలంటే చాలా చేయాలి. అలా చేయటానికి టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు, కూటమి ప్రభుత్వం ఎప్పుడు వైలేషన్కి వెళ్ళలేదు. వాళ్ళ యాజ్ పర్ ప్రొసీడింగ్స్ ప్రకారం గైడ్లైన్స్ ప్రకారం వెళ్తారు తప్ప ఎక్కడా కూడా వైలేషన్స్కి వెళ్ళరు. దాన్ని ఒక కమిట్మెంట్ పార్టీ అది, అంతేకాని దానికి ఒక సిద్ధాంతం ఉంటుంది. ఇవాళ మీకు ఒక్క మాట సార్, పివి నరసింహారావు గారు పోటీ పెడితే ఎన్టీ రామారావు గారు పోటీ పెట్టలేదు. అది ఒక సిద్ధాంతాన్ని వీళ్ళు అలా తీసుకోలేదు. ఎప్పుడూను ఎవరు చనిపోతే ఎమ్మెల్యేకి ఆ సీట్ ఇవ్వాలి, అక్కడ ఇవ్వకుండా వాళ్ళు సొంతంగా పార్టీ మన ఎలక్షన్ పెట్టి పోటీ పెట్టేవారు. అది కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసుకోవాలి మనం కూడా. అంబటరాంబాబు గారు ఒక వీడియోని రిలీజ్ చేశారు, ఫేక్ వీడియో ఒకటి రిలీజ్ చేసి వైసీపీ వాళ్ళు దాన్ని చూపించి ఇగో ఇది జరిగింది అని చెప్పేసి ప్రజలకి మబ్బి పెట్టేటట్టు ఒక ఫేక్ వీడియో రిలీజ్ చేసి హల్చల్ చేస్తున్నారు. దాన్ని ఎలా చూడాలంటారు? సార్ అదే అంటున్నాను సార్, వాళ్ళకి అసలు సిద్ధాంతం లేదు. ఎక్కడో భారతదేశంలోనే కాదు సార్, బయట దేశంలో కూడా వాళ్ళు చూపించి ఇక్కడే జరిగిందని చూపించగల సామర్థ్యులు. ఎందుకంటే లేనిది ఉన్నట్టు చూపించగలరు, ఉన్నది కూడా వాళ్ళు
దాన్ని మోసపూరితంగా కాజేయడానికే చూస్తారు తప్ప వాళ్ళ ఎలక్షన్ ఇదివరకు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్కి వాళ్ళ గుండెల మీద చేసుకుని చెప్పండి, వాళ్ళ గవర్నమెంట్లో జరిగిన నిర్ధారణగా నిజంగా జరిగిందా? ఆ రోజున ఎవరిని నామినేషన్ వేయగలిగి ఇచ్చారు? ఎవరినన్నా ఎలక్షన్కి జరగనిచ్చారా? ఇండిపెండెంట్ ఎనామినస్ ప్రతిదీ ఎనామినస్తే. ఇప్పుడు అదే ఎనామినస్ ఎందుకు జరగట్లేదు? పోటీ జరుగుతుంది, పోటీ పెడుతున్నారు కదా, పోటీ జరుగుతుంది కదా, ఎనామినస్గా తీసుకోలేదు కదా, అక్కడ ఎవరిని క్యాండిడేట్ పెట్టనకుండా చేయలేదు కదా. ఎన్ని జడ్పీటీసీలు ఎనామినస్ చేసుకున్నారు, ఎన్ని ఎంపీటీసీలు ఎనామినస్ చేసుకున్నారు. ఇవాళ చరిత్ర చూసుకోమని లాస్ట్లో చరిత్ర చూసుకుంటే తెలుస్తుంది అది. అంతే. దీనికి ఒక అవగాహన ఉండాలి ప్రజలకి. దీని మీద నిరంతరం మనం దీన్ని వాచ్ చేస్తుంటే ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది వాళ్ళకి అవగాహన ఉంటుంది. థ్యాంక్ యూ సార్.